18వ అధ్యాయము మొదట 3-4 మాటలు ఎవరైనా చదువుతారా? ఎవరైనా? యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా ఈ మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయించుండెను. జిగట మట్టితో చేయించునకుండా వారి చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనగా దానితో మరి ఒక కుండను చేసేను. చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకున్న అందరం కూడా. ప్రేమ నమ్మకం కలిగిన దేవుడానికి వందనాలు, స్తోత్రాలు స్వామి. దినమంతా కాచి కాపాడి మరోసారి నీ సజీవమైన రెక్కల కింద నీ మందిరాన్ని తీసుకొని వచ్చావు. మీరే తీసుకొని వచ్చారు, మీరు ఆకర్షించారు, అందుకే పరిగెత్తుకుని వచ్చాం. దేవానికి స్తోత్రాలు. లోకం దాని ఆశలు గతించిపోతున్నాయి. అయ్యా నేను వెతుకు వారు ధన్యులను స్వామి, నీకు వందనాలు. బిడ్డలను ధన్యకరమైన జీవితం ఇచ్చినందుకు స్తోత్రాలు. అయితే వచ్చిన మేము నీ మాటలు వినే మనసు మా అందరికీ దయచే దేవానికి వందనాలు. ప్రతి డిస్టర్బెన్స్ ను ఏస్తున్నాము దూరపరచని, నానాటికి అభివృద్ధిపరచని, నేను సేవపరచని మమ్మల్ని అందరి ముందుకు వాడుకో. నీ పక్ష నిలబడ్డాను ప్రభావ. జ్ఞానము తెలివి ప్రభావ నాకు సరిపోదు, నాకు లేదు దేవా. నీ సిలువ చాటును మరొకని ప్రభు మరచిపరిచి మీరు ఎక్కువగా వాడుకుంటారని ఏస్తున్నాము, మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. చూద్దామా? హల్లెలూయా. రైట్. మీరు ఇంకా బైబుల్ అంతగా చూడకపోయినా పర్వాలేదు, నన్నే చూస్తూ ఉండండి. ఒక 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే మీకు చక్కటి వర్తమానాన్ని అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది దేవుని మాటగా మీ దగ్గరికి వచ్చును గాక. బిడ్డలారా, నేను అనుకున్నాను నిన్నటి రోజు డ్యూటీలో ఉన్నప్పుడు నా మనసులో రేపు ఏం వాక్యం చెప్పాలి అని ధ్యానంలో ఉంటూ బాగా ప్రభు సన్నిధిలో నేను అదే వేదనతో ఉంటున్నాను. చాలా విషయాలు నా మదిలో బాగా తిరుగుతున్నాయి. నేను నాకు అర్థం కాలేదు. కానీ రాత్రి ప్రార్థనలో కూడా బిడ్డలందరూ కన్నీరు కార్చి బోరుమని ఏడ్చారు. ఆ వేదన, ఆ దేవుని బిడ్డలారా, చాలా దుఃఖంతో కూడినటువంటి ప్రార్థన రాత్రి. చాలా అద్భుతమైన ఆరాధన ఆన్లైన్ ప్రేయర్ జరిగింది. రాలేని బిడ్డలు, దేవుని బిడ్డలారా, దయచేసి మీరు ప్రతి మొదటి ఆన్లైన్ ప్రేయర్లో దేవుని బిడ్డలారా మొదటి వారం ఆన్లైన్ ఉంటుంది. చాలా అద్భుతమైన ఆరాధన. ఇంకా 5:15 అయిపోతుంది. మాకు సరిపోలేదు, టైము సరిపోలేదు. 11 గంటలకు ప్రారంభించుకున్న దేవుని బిడ్డల టైము సరిపోలేదు. సో దయచేసి దేవుని సన్నిధిలో మీరందరూ అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు రావాలని ప్రభు బిడ్డ మనవి చేస్తున్నాను. ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక రాత్రి నిద్ర పోగొట్టుకునే నష్టం ఏమీ లేదు. ఎంత అలసిపోయినా, ఎంత ఏం సమస్య ఉన్న దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో గడిపితే నూతన బలం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అసలు దానికంటే ఇంకా శ్రేష్టమైనది భూమి దైవం లేనే లేదుగా. దేవుని ప్రేమించాలన్నమాట. సరే, ఏదేమైనప్పటికీ బిడ్డలారా, అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, 2000 నాకు బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. ఏమని అంటే, నేనేం చెప్పాలి? నేనేంత చెబితే పిల్లలు బాధపడుతున్నారు ప్రభు, ఒక మంచి వర్తమానం కావాలి అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత చెప్పినా ఇలాగే అయిపోతున్నారండి, ఎంత చెప్పినా ఇలాగే ఉండిపోతున్నారండి. ఎవరితో నిలబడాలనుకుంటున్నాను, వాడు కూడా ఇలా అయిపోతున్నారు. ఎవరైనా చేయాలనుకుంటున్నాను, వారి సాక్ష్యంగా పాడైపోతుంది. ఏం చేయాలంటే ప్రభు అంటున్నాడు నాతోటి, వారు జిగట మన్ను అంటున్నాడు. హల్లెలూయా. అది ఎలాంటి మట్టి అంట? జిగట మన్ను దేవుని పిల్లల మట్టి అని రాయబడుతూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథంతో ప్రభు అన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా నీతో మాట్లాడాలి. ఎవరితో? నీతోనే మాట్లాడాలి. నీతో మాట్లాడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? టీవీ ముంగట, యూట్యూబ్ ముంగట, ఫోన్ ముంగట, అక్కడ కూడా వాక్యం వస్తుంది. కానీ అక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడికి రావాలి అంటే కుమ్మరి ఇంటికి రావాలి. ఎక్కడికి రావాలి? కుమ్మరి ఇంటికి రావాలి. నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్తే నేను అక్కడ నీతో మాట్లాడతాను అన్నాడు. హల్లెలూయా. కుమ్మరి ఇంటికి వెళ్ళమనగానే నేను ఎందుకు వెళ్ళాలి, ఇక్కడ ఎందుకు మాట్లాడాలి అనే మరో ప్రశ్న ప్రభుకు వేయలేదు. దేవుని బిడ్డలారా, చాలా సార్లు దేవుడు మనకేదైనా చెప్తే మనం ఏమనుకుంటాం తెలుసా? ఎందుకు చేయాలి, ఎందుకు వెళ్ళాలి, ఆలస్యం చేస్తాం. లేకపోతే దేవుని బిడ్డల వాయిదాలు వేస్తూ ఉంటాం. దేవుడు అన్నాడు, నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఏమన్నాడు? నీ ఇంటి వారిని వీరందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పాడు. మరో మాట చెప్పలేదు. ఇదిగో దేవుని బిడ్డలారా, ఆ దేశం ఎలా ఉంటుందో తెలియదు, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో తెలియదు. కానీ దేవుని మాట విని మరో మాట చెప్పకుండా దేవుని బిడ్డలారా బయలుదేరినటువంటి అబ్రహాము మన అందరికి పితృడయ్యాడు. దేవుని నామానికి స్తోత్రం. అంటే దేవుని మాట చెప్పిన వెంటనే లోబడే స్వభావం కావాలి. ఫస్ట్
నేను ప్రవర్తనగా, నా జ్ఞానం ఉందిగా, దేవుడు మాట్లాడుతున్నాడుగా, నేనేదో సంథింగ్ స్పెషల్గా అని ఇర్మియా అనుకోలేదు. ఇక్కడ మాట్లాడుతున్నాం ఇర్మియా తప్ప. ఇర్మియా గురించి మీ అందరికీ తెలుసు. ఇర్మియా విలపించే ప్రవక్త అని రాయబడి ఉంది. అంటే చిన్న వయసు కలిగిన వాడు ఉట్టిగానే దేవుని ముందర బాగా ఏడుస్తాడు అన్నమాట. ఎవరైనా తప్పుదం చేసినా, క్రమంగా లేకపోయినా, దేవుడి సొంత ఎదగకపోయినా, రాకపోయినా, ప్రభు పరిచయం సరిగా లేకపోతే మనసంతా గాయపడిపోయి ఓ ఏడ్చి ఏడ్చి విలపించే ప్రవక్తగా అతనికి పేరు పెట్టబడింది. హల్లెలూయా. అతను అంటాడు, ప్రభువా నేను బాగున్నాయా, నీ ప్రజలు ఇలా నడిపించాలి, నా మాటలు ఎవరు ఉంటారు, నా మాటలు ఎవరున్నారయ్యా అని అంటే ప్రభు అంటాడు, నీ నోట ఎవరి మాటలు ఉంచాను, నా మాటలు ఉంచాను. హల్లెలూయా. మాట్లాడవలసింది నీవు కాదు, ఎవరు మాట్లాడతారు, నేనే మాట్లాడతాను. నేను కట్టుటకు, నేను నాటుటకు, విరగొట్టుటకు నీకు అధికారం నేను ఇస్తున్నాను. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వెళ్ళలేదనుకో, వారి ఎదుట నీకు భయం పుట్టిస్తా, జాగ్రత్త అని దేవుని బిడ్డలారా గద్దించి ధైర్యపరిచి ముందుకు నడిపించినటువంటి గొప్ప ప్రవక్తతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, కుమ్మరి ఇంటికి వెళ్ళమంటున్నాడు. మనకు చాలాసార్లు దేవుని మందిరానికి రా అంటే మనం వస్తామా? ఎన్ని వారాలు తప్పించేస్తాం, ఎన్ని రోజులు తప్పించేస్తాం. కనీసం దేవుని బిడ్డలారా ఓ ప్రవక్త అన్న వినబడుతున్నారే, ఓ ప్రవక్త మరో మాట చెప్పకుండా కుమ్మరి ఇంటికి వెళ్ళినట్లయితే విశ్వాసిగా, దేవుని బిడ్డలుగా ఎంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు, ఎంత పరిగెత్తవలసిన అవసరం ఉంది చెప్పండి ఒకసారి. చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు, నిజంగా ఈరోజు విన్న సాక్ష్యాలు మా మనదిని చాలా కదిలించేసాయి. దేవుని బిడ్డలారా ఏది కోరుకోవట్లేదు, ఏమి వద్దంట, అసలు జీవితం వద్దు, డబ్బు వద్దు, ఇది ఎక్కడ చిత్తం. దేవుని బిడ్డలారా ఆయన సన్నిధి ఉంటే చాలు. హల్లెలూయా. ఇది కదా విశ్వాసం, ఇది కదా భక్తి జీవితం. దేవుని బిడ్డలారా ఏదో జరుగుతుందని, ఏదో జరుగుతుందని రావడం పెద్ద విషయమేమి కాదు. ఎస్, మనం బాధల్లో ఉన్నాం, సమస్యలో ఉన్నాం, మనం ఆదుకునే స్థలం కూడా ఇదే. దేవుని బిడ్డలారా అది రావడం మంచిదే, కానీ అదే పునాది మీద మనం ఉండవద్దు. ఇర్మియాతో ప్రభు చెప్పిన వెంటనే అమ్మ నువ్వు రా, నువ్వు వెళ్ళు అని చెప్పగానే, దేవుని బిడ్డలారా మరో మాట చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు, కుమ్మరి ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుడు మిమ్మల్ని పిలిచే సమయంలో మీరు రావాలి. మీకు నచ్చినప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు, మీకు అవసరం ఉన్నప్పుడు వస్తే దేవుడు అనుకున్నది మీ జీవితంలో నెరవేర్చబడదు. దేవుడు అనుకున్నది మీ జీవితంలో చేయాలంటే, దేవుడు మాట్లాడాలనుకున్నది మాట్లాడాలి అంటే ఆయన పిలిచిన టైంలో మీరు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మనం సిద్ధంగా ఉంటే, మనం వెళ్తే, మనం లోబడితే దేవుని బిడ్డలారా ప్రభు ఖచ్చితంగా తన బూరగా వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. హల్లెలూయా. భక్తి జీవితంలో ఎదగకపోవడం కారణం ఏమిటంటే, భక్తి జీవితంలో ఎదగకపోవడం కారణం ఏమిటంటే, కోత ఏముందంట, అక్కడ కోత ఏముంది, విస్తారంగా ఉంది. కోత విస్తారంగా ఉంది, కోయవారు తక్కువగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, కోత ఎవరిది, దేవుని కోత. అది దాన్ని ఎవరు కోయాలి, తన సేవకులు, తన స్వార్థకులు ఆ కోతను కోయాలి. ఇప్పుడు ఈ కోత కోయాలి అంటే వీరికి ఏం కావాలి, ఆత్మ బలము కావాలి. హల్లెలూయా. అయితే వీరిని దేవుడు వాడుకోవాలంటే వీరిని దేవుడు వాడుకోవాలంటే వర్షం పడుతున్నప్పుడు కోత నువ్వు కోయలేవు, పంట రాకముందు కోత నువ్వు కోయలేవు, పంట రాలిపోయిన తర్వాత కోత నువ్వు కోయలేవు. ఎప్పుడు కోస్తావంటే ఇదిగో పంట పండిన తర్వాత సరైన సమయంలో నువ్వు కోస్తే దేవుని బిడ్డలారా ఆ పంట ఇంటికి చేరుతూ ఉంది, అనేకులకు, ఆ కుటుంబానికి దీవెనకరంగా మార్చబడుతుంది. దేవుడు నిన్ను పిలిచే టైంలో నువ్వు రాకపోతే నువ్వు తర్వాత ఎంతో వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. ప్రభు అంటాడు, ఇదిగో యవన బిడ్డలు బలవంతుల చేతిలో బాణము వంటివారు అన్నారు. దేవుని బిడ్డలారా మన బలమును ఎక్కడ పెడుతున్నాం ఈరోజు, మన జ్ఞానమును ఎక్కడ పెడుతున్నాం ఈరోజు? ప్రభు అదే అంటున్నాడు, నేను పిలుస్తూ ఉన్నా, నేను పలుమార్లు పిలుస్తూ ఉన్నా, దినమంతా నా చేతిలో, సావుకుల చేతులు కాదు, నా చేతిలో నీ వైపు చాపుతూ ఉన్నా, నీకు అర్థం కావట్లేదు అని అంటున్నాడు ప్రభు. 2024 అంతా మొత్తుకున్నాడు. ఆ మట్టి సార మీద ఉండకుండా పగిలిపోయిందంట, జారిపోయిందంట. 2024లో మన జీవితాలు కూడా చాలాసార్లు అలాగే ఉండవచ్చు, జారిపోతూ ఉండొచ్చు. సార మీద ఉండే దేవుని బిడ్డలారా, సారే అనగా నీకు శ్రమలు కావచ్చు, సారే అనగా నీకు ఇబ్బందుల కొలిమి కావచ్చు, సారే అనగా దేవుని బిడ్డల
ఏ స్థితిలోనైనా నువ్వు సారె మీద నిలబడడం నువ్వు అలవాటు చేసుకుంటే దేవునికి అనుకూలమైన పాత్రగా మార్చుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. ఒక కుండకు అది ఆకారం రావాలంటే, ఆ కుండ ఆకారం కావాలంటే దేవుని బిడ్డలారా ఆ సారె మీద ఉండకపోతే దానికి అధిక ఆకారము రాదు. ఆ ఆకారం రావాలి అంటే మళ్ళీ ఇంకో మాట చూడండి, దేవుని బిడ్డలారా కొన్ని ఆకారాలు ఎలా ఉంటాయంటే దాన్ని తీసేస్తాడు, ఆ కుమ్మరిని తీసేస్తాడు. తన మైండ్లో ఒకటి ఉంటుంది, ఒకటి పెట్టుకొని మనకు మట్టే కనబడుతుంది అన్న, మనకేం కనబడుతుంది? మట్టే కనబడుతుంది. కానీ చేసే వాని మనసులో కుండ కనబడుతూ ఉంది. ఈరోజు నువ్వు మనసుల దృష్టిలో మట్టే, నువ్వు ఏం లేని వాడివే, జ్ఞానం లేదు, తెలివి లేదు, నువ్వు మామూలు కనబడుతుంటావు. కానీ దేవుని దృష్టిలో అలా కాదు, అలా కాదు, అలా కాదు. యువర్ సంథింగ్ స్పెషల్. దేవుడి పక్షాన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనుషులు చూసినట్టుగా దేవుడు నిన్ను చూడడు. నీకు సాటి ఇంకెవరు లేరు, అది గుర్తుపెట్టుకున్నాను. నేను ఆ పాస్టర్లకి ఎందుకు కాలి, నేను ఆ బ్రదర్లకి ఎందుకు కాలి, నా పక్కింటోళ్ళకి ఎందుకు కాలి అనేది ఎప్పుడు బాధపడవద్దు. దేవుని దృష్టిలో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి, ప్రత్యేకమైన దానవు. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఒక మాట అనుకుంటున్నాడు, ఇలాంటి ఆకారం కావాలి అనుకుంటాడు. ఆ ఆకారం రాకపోతే దాన్ని తీసి పక్కన పడేస్తాడు. ఈరోజు దయచేసి దేవుడు నిన్ను మోల్డ్ చేయాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఒక మంచి పాత్రగా, విలువైన పాత్రగా తయారు చేయాలనుకుంటున్నాడు. నువ్వు సారె మీద ఈ సంవత్సరం అంతా ఉంటావా? ప్రభు ఇదే అంటాడు. ఈరోజు గతించిన సంవత్సరంలో ఏం జరిగిందో బాగా సాక్ష్యం చెప్పావు, నిలబడతాం. దేవుని బిడ్డల గొప్ప మనుషులే. కానీ 2025లో దేవుడు ఒక ఘనమైన పాత్రగా, ఒక ఉన్నతమైన పాత్రగా, దేవుని బిడ్డ తనకు అనుకూలమైన పాత్రగా దేవుడు మనచాలనుకున్న మోల్డ్ చేయాలనుకుంటున్నాడు. నువ్వు అడిగి ఉన్నావు. ఈరోజు మనము చాలా మందికి మనుషులకు అనుకూలంగా మారిపోతూ ఉంటాం. చాలా మంది చూడండి, భార్యలు ఎవరి బిడ్డలు పెళ్ళైనప్పుడు దేవుని బిడ్డలారా వారి అలవాట్లు వేరే, వారి ఆహారం వేరే, వారి కట్టుబాట్లు కొంత వేరే అయినప్పటికీ భర్తకు అనుకూలంగా తమకు ఇష్టమైన అన్ని కూడా మర్చుకుంటారా లేదా? లేకపోతే మీరు ఉంటారా, వస్తారా ఇంటికి విడాకులు అనుకోవాలంటే? హల్లెలూయా. చాలా మంది భర్తలు అలా ఉండేవాళ్ళు ఉంటారు, దేవుని ఉంటారు. మీరు కాదనుకో, మంచి పిల్లలే. అయితే ఆ భార్య మాట వినకపోతే నా మాట వినవా అని అంటాంగా, అన్న నా మాట వినవా అని అంటాం. ఒకవేళ అత్తగారింటికి వెళ్ళినా నీకు చెప్పకపోతే నాకు చెప్పినవా అని అంటాం. నేను అలా అన్నవాడిని దేవుని పెడతాను. సో నీకు భార్య ఇంత లోబడాలి అనుకుంటావు, భార్య నీకు అంత కంట్రోల్లో ఉండాలనుకుంటావు. నీకు అనుకూలమైన ఉప్పు వేయాలి, కారం వేయాలి, నీకు అనుకూలమైన వంటలు చేయాలి, నీకు అనుకూలమైన వస్త్రాలు కట్టుకోవాలి, అన్ని మార్చుకోవాలి. మరి నువ్వెందుకు మార్చుకోవాలి? ఈరోజు ప్రభు అడుగుతున్న మాట ఏమిటంటే, నీవు ప్రభు చేతిలో ఉంటే ఆయనకి ఇష్టమైన పాత్రగా మార్చబడతావు. హల్లెలూయా. దయచేసి మీకు ఎక్కువ ఇబ్బంది పెట్టను, ఒకటే మాట దేవుని బిడ్డలారా, కుమ్మరి ఇదిగో యేసయ్య. కుమ్మరి ఎవరు? యేసయ్య. మట్టి మనము దేవుని బిడ్డలారా. ఈ మట్టి సారె మీద ఉంటే, సంఘములో ఉంటే, వాక్యములో ఉంటే ఖచ్చితంగా ఒక రూపం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకొని ఉండొచ్చు, అయ్యో నేను పగిలిపోయినా, అయ్యో నేను నిలబడలేకపోయినా, నేను జారిపోయినా పర్వాలేదు అంటున్నాడు ప్రభు. జారిపోయినా పర్వాలేదు, అదే మట్టిని తీసుకొని తనకిష్టమైన మరో పాత్రను చేస్తున్నాడు. హల్లెలూయా. 2024లో దేవుడు ఏమో చేద్దాం అనుకోండి నేను, కానీ నువ్వు జారిపోయి ఎక్కడికో పరిగెత్తావు దేవుని బిడ్డలారా. 2025లో ఇంకేదో చేయాలనుకుంటున్నాను. సిద్ధంగా ఉన్నావు ఈరోజు? ప్రభు ఏ ప్రశ్నలు అడగట్లేదు. బిడ్డ మన అంటే బాధపడుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా,
ఉంటున్నాడు, ఒకరికొక విధంగా జారిపోతూ ఉంటున్నాం. దయచేసి 2025లో సార మీద ఉంటాం. 2025లో సార మీద ఉంటాం. పరిస్థితులు కొన్నిసార్లు దేవుని బిడ్డలాగా ఎటో లాక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సార మీద ఉండకుండా, దేవుని చేతిలో ఉండకుండా, కుమ్మరి చేతిలో ఉండకుండా మనకిష్టమైన మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. దయచేసి ఒక సేవకుడిగా చెబుతున్నాను, దేవుడు నీ పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. 2025లో దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టాడు. హల్లెలూయా. నువ్వేం చేయాలంటే ఏమి చేయదు, ఏం కష్టపడద్దు, దేవుడికి ఏం చేయదు, ఒకటే చేయాలి, నువ్వు ఆయన సాయం మీద ఉండాలి, నువ్వు ఆయన చేతిలో ఉండాలి, బస్ అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండాలి. అందుబాటులో లేకపోతే దేవుడు ఏమీ చేయలేడు. చాలామంది అందుబాటులో ఉండరు, నన్ను మార్చే అంటారు. దేవుడు ఎలా మారుస్తాడు? నువ్వు చేసే పనులు చేస్తూ ప్రభు మార్చమంటే అది పగిలిపోతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. దేవుడు దాన్ని ఏమీ చేయలేడు. అయితే తర్వాత ఈ సందర్భాన్ని చూసినప్పుడు ఇర్మియాతో ప్రభు అంటున్నాడు, ఇర్మియా చూసావు కుమ్మరి వాడు ఓ పాత్రను చేయాలనుకున్నాడు ఓ పాత్రను చేయాలనుకున్నాడు. ఆ మట్టి జారిపోతూ పడిపోతూ ఉంటే అదే మట్టిని తీసుకొని ఇంకో విలువైన పాత్రగా దేవుడు మలచాలు అనుకున్నాడు. నేను అలా చేయను ఇశ్రాయేలీయులకు, నేను అలా చేయను నీకు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో కూడా ప్రభు అదే మాట్లాడుతున్నాడు. 2024లో మన సారి మీద లేకుండా జారిపోయామేమో, పడిపోయామేమో. దేవుని బిడ్డలారా, 2025 మన జీవితంలో దీవెనకరంగా మార్చబడాలంటే నువ్వు సారి మీద నిలబడడం అలవాటు చేసుకో. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగించేస్తాను. మట్టిని తయారు చేస్తాడు, మట్టిని పిసికాడు. దేవుని బిడ్డలారా, మట్టిని పిసికితే మట్టి హ్యాపీగా ఫీల్ అవుతుందా? అక్క మట్టి హ్యాపీగా ఫీల్ అవుతుందా? దానికి గాయం మనకు తెలియదు, దానికి నోరు లేదు కాబట్టి ఏమి చేయదు. అది తొక్కబడుతుంది, నీళ్ళ చేత పిసుకబడుతుంది. ఎంత తయారవుతుందాక అది స్మూత్నెస్ రావాలంటే, అది గుండెగా మంచిపడాలంటే చాలా 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 దానికి రకరకాలుగా తొక్కితే తప్ప దేవుని బిడ్డ దానికి ఆకారం, ఆ రూపము రాదు. మనకు చాలాసార్లు శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు దేవుడు నిన్ను మోల్డ్ చేయడానికి, శ్రమ కలిగించింది నిన్ను బాధపడడానికి కాదు. దేవుడు శ్రమ ఎందుకు పెడతాడంటే, నువ్వు కొంచెం పిల్లలకు చెవిని పెడతారు, పిల్లలు చెవిని పెడతారు. అడిగిన తప్పు చేస్తే దేవుడు కొంచెం చెవి పెడతాడు. దానికి ఉన్నావా ఏసయ్య ఉంటే ఇది బాధలేదు అనేది ఫీల్ అయిపోతాం. కొంచెం చెవి పెడుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి, ఈ స్థితి నాకు ఎందుకు కలిగింది అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. చెవి పెట్టిన వెంటనే ప్రభువా ఆ మైనస్ జరిగింది, ఇది జరిగింది, అందుకే ప్లస్ మైనస్ తీసుకుంటారు కదా, లెక్క చూసుకుంటారు కదా. ఇలా జీతం వస్తే ఇంటికి వెళ్ళి పంపించాలి, రూమ్కి వెళ్ళి, ఫోన్కి వెళ్ళి, सही है, पैसा नहीं है तो वो भी मालूम होता है, पैसा नहीं है क्या करेगा. సో అంతకంటే శ్రేష్టమైనది, పవిత్రమైనది ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితం. ఒక సంవత్సరం అంతా ఉన్నాం, చర్చకి వచ్చారు, ఏమన్నా ప్రయోజనం లేకపోతే, ఒక గుండ ఆకారం రాకపోతే ఎందుకు పని? వంట చేసేటప్పుడు ఏమేమి ఉంటాయన్న? గ్యాస్ ఉంది, పొయ్యి ఉంది, అక్కడ పాత్రలు ఉన్నాయి, గరిటెలు ఉన్నాయి, వడ్డించడానికి హస్తాలు ఉన్నాయి, తినడానికి ప్లేట్లు ఉన్నాయి. అంటే ఓ ఆహారం తయారు కావాలంటే అన్ని పాత్రలు అవసరం. కొన్ని పాత్రలను దేవుడు తయారు చేస్తాడు, కొన్ని పాత్రలను దేవుడు తయారు చేస్తాడు. ఆ పాత్రలు దేవుని బిడ్డలారా వాటి పనిని చేయడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? బంగారమును పొదిగించి, ఆ మట్టి కంట బంగారమును పొదిగించి దేవుని ఉపకరణములలో వాడుకున్నారంట. మట్టే అది దేంతో పొదిగించారు? బంగారముతో పొదిగించారు. దేవుని మహిమతో దేవుడిని నింపాలనుకుంటున్నాడు. నువ్వు మట్టివే, యువర్ జీరో, యువర్ డస్ట్. వాస్తవం ఇంగ్లీష్లో చెప్తాను, ఇంగ్లీష్లో దేవుని బిడ్డలారా మనకు దేవుడు నేల మట్టిలో నుంచి నరుని నిర్మించడానికి రాయబడుతుంది. కానీ ఇంగ్లీష్లో డస్ట్ అని ఆ పదం వాడబడింది. డస్ట్ అంటే దుమ్ము, 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 దుమ్ము. దుమ్మును దేవుడు తీసుకొని దేవుడికి తన మట్టిగా మనిషి రూపం ఇచ్చాడు. ఏ రూపం ఇచ్చాడు? ఆయన రూపం ఇచ్చాడు. నువ్వేమో నాకు గ్లామర్ తక్కువైంది, నాకు ఫేరలో తక్కువైంది, క్యా ఆయన రూపం నీకు ఇచ్చిండ్రు. నువ్వు ఏ గుర్తుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా డోంట్ వరీ, నీకు ఆకారం ఇచ్చింది ఆయన. దేవుని బిడ్డలారా, దయచేసి ఈరోజు ఆయన మట్టిలో నుంచి ఇదిగో మానవుడు నిర్మించి తన మహిమను ఆయనలో పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఓ మట్టి గడ్డములో ఆయన మహిమను ఉంచాడు. మట్టి గడ్డములో ఏం ఉంచాడు? తన మహిమను ఉంచాడు. కానీ మానవుడు ఈరోజు
ఆ మట్టి దేవుని బిడ్డలారా దేవుని చేతిలో ఉండలేకపోతుంది. ఆదామును దేవుడు తయారు చేస్తాడు, మట్టి పాత్రగా చేస్తాడు, విలువైన పాత్రగా చేస్తాడు, అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. కానీ ఆదాము ఏం చేస్తాడు? ఆదాము ఏం చేశాడు? ఇదిగో తన పిలుపును మరిచిపోయి దేవుని మాటను పక్కన పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. కుండ ఏమైపోయింది? పగిలిపోయింది. పగిలిపోయిన కుండను తిరిగి కట్టడానికి వచ్చిన దేవుడే నజరేయుడైన యేసు. పాడైన కుండను బాగు చేయడానికి వచ్చిన దేవుడే యేసయ్య. ఎందుకు వచ్చిన దేవుడు యేసయ్య? ఏం అవసరం అండి అంటే ఈ కుండ పగిలిపోయింది. కుమ్మరి వాడు ఆయన కుమ్మరి. యేసయ్య త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు, నీ ఎదుట నిలువబడే శక్తిని మయ్యా, నీ ఎదుట నిలువబడే శక్తిని మయ్యా. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నీకోసం మనందరి కోసం వస్తున్నావు. పరమా కుమ్మరి నీవే కదా, జిగటామన్ను నేనే కదా. నీకు ఇష్టమైన రూపం, ఆయనకి ఇష్టమైన రూపం చేయాలని ఇష్టపడుతున్నాడు. దయచేసి నేనేం చెప్పను, మీ చేతులు ఆయనకు అప్పగించండి. మీరు ఆయన సారంగా బతకండి. మీ జీవితం అనేక దీవెనకరంగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుడి మాట దీవించుగా ప్రార్థించుగా. కళ్ళు మూసుకున్న మనం కూడా నువ్వు నిజమైన పాత్రగా మార్చాలనుకుంటున్నావా? నిజమైన పాత్రగా మారాలనుకుంటున్నావా?